వెల్కమ్ టు కల్టిట్. మనం ఈరోజు అసోదివారిపాలెం అనే గ్రామంలో బాపట్ల జిల్లాకు సంబంధించి వెంకటరెడ్డి లక్ష్మి అనే దంపతులతో ఉన్నాం. వీళ్ళు గోంగూర సాగు చేస్తూ వీళ్ళ జీవనం సాగిస్తున్నారు. అయితే ఈ గోంగూరకి అయ్యే ఖర్చు ఎంత, వీళ్ళకి విత్తనాలు ఎక్కడి నుండి తెచ్చుకుంటున్నారు, ప్రతి ఏటా ఈ గోంగూరల మార్కెట్లో ఏ టైంలో అమ్ముకుంటున్నారు, అలాగే దీనికంటే ముందర ఈ గోంగూర వేయడానికి ముందర ఇసుక నేలల్లో ఇంకా వేరే పంటలు ఏమైనా పండిస్తున్నారా, ఇలా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోని ముందుగా లైక్ కొట్టి పూర్తిగా చూడండి. నమస్కారం అమ్మ. నమస్కారం అయ్యా. ఇలా మీరు ఇక్కడ ఈ గోంగూర మీదే మీ జీవనం సాగిస్తున్నారు కదా. అయితే ఇక్కడ మీరు విత్తనం వేసే నాటి నుండి మళ్ళీ ఈ రోజు ఇక్కడ చూస్తుంటే మీరు కోతకు వస్తున్నారు. దీని వరకు మీరు చేసే ప్రతి పని ఏంటి, అలాగే దీని మీద మీకు ఎంత లాభం వస్తుంది, దీని మీద మీ కుటుంబం జీవనం ఎలా సాగుతుంది, దీని గురించి మాకు పూర్తిగా తెలుపుతారు. అరెకరానికి వచ్చి టిక్కి విత్తనాలు 50 కేజీలు పొయ్యాలి. ఎకరానికి 50 కేజీలు విత్తనాలు బాపట్లో కొనుక్కొస్తాం. కేజీ 120 రూపాయలు. ఇక పండించుకుని నెల రోజుల తర్వాత గోంగూర నెల తీసుకుని నెల రోజులు నీళ్ళు పెడితే అప్పుడు ఏతకొచ్చిద్ది. అప్పుడు పీక్కుని మార్కెట్కి ఎత్తుకెళ్ళి అమ్ముకుని మళ్ళీ వస్తాము, మళ్ళీ వండుకుంటాము, వెళ్తాము, నీళ్ళ పాత పెట్టుకుంటాము, ఇక పొద్దా గోంగూర పీక్కుంటాం. అదే మాకు వ్యవసాయం పని. ఇప్పుడు మీరు ఎంత నెలలో వేసారమ్మా ఈ గోంగూర మొత్తం? ఇది మొత్తం 70 సెంటు. 70 సెంటు. ఈ 70 సెంటు కానీ మీకు విత్తనాలకి ఎంత ఖర్చు అయింది? 70 సెంట్లో మొత్తం 55 కేజీలో 60 కేజీలో పోసాం. పోతే సరిగ్గా రాలి, అంత గంజేరు కాడ వచ్చింది, ఆడాడ పలసనగా వచ్చింది. అయితే దీనికంటే ముందుగా ఈ గోంగూర వేయడానికి మీరు ఏ పంట వేసుకున్నారు? మే నెలలో వరి వేసుకున్నాం. అంటే ఇసుక నెలలో నీరు తక్కువగా ఉంటది కదా, మరి వరి ఎలా మీకు పండుతుంది? నీళ్ళు తక్కువకుండా వర్షాలు గుర్తేనే పండిద్ది మాకు. వర్షాలు బాగా గుర్తే వ్యవసాయం మీద ఈ గరువు కామంటే ఇసుక నెల కామంటే వర్షం బాగా గుర్తే బాగా పండుతాయి పంటలు, లేకపోతే బొందేసిపోతాయి. అయితే ఇప్పుడు మనం ఈ గోంగూర గురించి మాట్లాడుకుంటే, మీరు ఈ గోంగూర వల్ల మీ లైఫ్ స్టైల్, అదే మీ జీవన విధానం ఏ విధంగా సాగుతుంది? అంటే మీరు ఇంట్లో పనులు చేసుకోవడానికి మీకు టైం సరిపోతుందా, లేదు అంటే మీరు ఎప్పుడు చూసినా ఫీల్డ్ లోనే ఉంటున్నాం అని చెప్తున్నారు కదా, దీని గురించి మీరు ఎలా మాట్లాడతారు? ఈ మార్కెట్ నుంచి వచ్చిన కానీ ఇంటి దగ్గరికి వెళ్ళి పని చేసుకుని వండుకుని తిని మళ్ళీ నీళ్ళపాతాయి పెట్టుకుని మళ్ళీ వచ్చి 2 కాడి నుంచి వచ్చి గోంగూర పీక్కుంటాం. మళ్ళీ గోంగూర గుంజుకుని మోపులో వేసుకుని ఇంటికి వెళ్ళలేకి 7, 8 అయ్యిద్ది. ఒక్కొక్క టైంలో 9 అయ్యిద్ది. మళ్ళీ రాత్రి 12కి 1 గంటకు మార్కెట్కి తీసుకెళ్తారు. మళ్ళీ అమ్ముకుని 7కి 6కి వెళ్ళి మళ్ళీ ఇంటి దగ్గరికి వస్తాం. వచ్చి ఇంటికాడ మళ్ళీ పని చేసుకుంటాము, నీళ్ళపాత పెట్టుకుంటాం, వండుకుంటాం, తింటాం, మళ్ళీ వస్తాం. ఇదే పనిగా. అయితే ఇప్పుడు మీరు సుమారుగా మధ్యాహ్నం 2 నుండి రాత్రి 9 వరకు, అలాగే పొద్దున్న వివిధ పనులు అంటే ఎరువులు వేయడం వీటన్నిటికి సంబంధించి మొత్తం మీరు ఫీల్డ్ లోనే, అంతే, ఈ వ్యవసాయంలోనే మొత్తం ఉంటున్నారు. అయితే మీకు ఇప్పుడు ఇది అమ్మేటప్పుడు మీకు ఒక్కొక్క కట్ట ఎంత రేటుకి తీసుకుంటున్నారమ్మా? ఒక్కొక్క కట్ట ఎంత రేట్ ఏముంది, కట్ట వచ్చి ఒక్కొక్క టైంలో రూపాయికే కొంటారు, ఒక్కొక్క టైంలో రూపాయిన్నర, ఒక్కొక్క టైంలో 2 రూపాయలు. ఏమైనా బాగా సీజన్ పెళ్లిళ్ళ సీజన్ అయ్యితే 5 రూపాయలు. అది అంటే మీరు ఎంత కష్టపడి కూడా ఒక్కొక్క కట్ట రూపాయి నుండి 5 రూపాయల మధ్యలోనే అమ్ముతారు. అంతే. ఇది మళ్ళీ బయటకు వెళ్ళాక సుమారుగా 10 రూపాయలు బయట అమ్మే రేటు. మా దగ్గర మార్కెట్ లో 200కి 100 కట్ట వచ్చి 200 కొనుక్కున్న వాళ్ళు 400, 500 అమ్ముకుంటారు. అక్కడక్కడ మళ్ళీ మా దగ్గర కొని పక్కన అమ్ముకుంటారు. అంటే దీంట్లో కష్టం మొత్తం మీదే, కానీ అక్కడ బయటకు వెళ్ళేసరికి రేటు మీకు ఏం రావట్లేదు. అలాగే ఇప్పుడు గోంగూర వేసిన తర్వాత మీరు దీని ఇక్కడ నుండి మళ్ళీ మీరు తీసుకొని వెళ్ళి ఆ కొట్లో అమ్మాలి కదమ్మా, దీనికి మీకు ట్రాన్స్పోర్ట్ ఎలా అవుతుంది, దానికి మళ్ళీ డబ్బులు ఏ విధంగా పడుతున్నాయి, దానికి అదనంగా ఏమైనా అవుతుందా? అంటే రేటు ఉంటే ఎయ్యి కూరకు వచ్చి రేటు ఉంటేనేమో 1000 కూరకు వచ్చి 1500, 2000 అట్ట వస్తాయి. రేటు లేకపోతేనేమో 1000 రూపాయలు, 700, 800 అట్ట వస్తాయి. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ నుండి మళ్ళీ అక్కడ షాపుకి తీసుకెళ్ళడానికి మీకు డబ్బులు కట్టుకోవాలి కదా, వ్యాన్ నుంచి ఛార్జీ. మామూలుగా 500 పీకామనుకో 100 రూపాయలు ఛార్జీ కట్టాలి ఆటోకి. 500 కట్టలు పీకితే కనుక మీరు 100 రూపాయలు ఆటో ఛార్జీ కట్టాలి మార్కెట్కి వెళ్ళేకి. మడిచితో కాడ 120 రూపాయలు కట్టాలి, 20 రూపాయలు ఛార్జీ మోపుకి కానీ మడిచికి కానీ. 500 పీకామనుకో మడిచికి 500 కలిసి 120 రూపాయలు కట్టాలి మార్కెట్కి వెళ్ళి. అది ఏ టైంలో మీరు అమ్ముతారమ్మా ఇదంతా? ఏ టైంలో మామూలుగా ఆటో వాళ్ళు 1 గంటకి 12కి తీసుకెళ్తారు మార్కెట్కి. పొద్దున్నే 3కి అట్ట వస్తారు, 3కి 2కి బేరగోళ్ళు వస్తారు. ఇక అమ్ముకుని వాళ్ళ దగ్గర డబ్బులు అవి వసూలు చేసుకుని ఇంటికి రాబోయేలేక మళ్ళీ 5, 6 అయింది. అంటే రాత్రి 12, 1 గంట ఆ టైంలో
ఆటో నుండి మీరు ఆ షాపుకి తీసుకుని వెళ్ళాక అక్కడ వాళ్ళు 2ంటికి 3ంటికి మళ్ళీ బయట మార్కెట్ కి వచ్చేలా చేస్తారు. ఇదంతా రాత్రి జరిగే అంతే. వాళ్ళు వచ్చిన దాకా బేరగోళ్ళు వచ్చిన దాకా మేము ఇక దోమలు కుట్టించుకుంటూ ఆడ కూర్చోవాలి. అంటే మీరు రాత్రి అంతా కూడా ఇంకా పొలంలోనే ఉండాలి. అంటే 2 నుండి సాయంత్రం 9 వరకు ఈ టైం అయినా సరే మళ్ళీ అంత కష్టపడి మేము మార్కెట్కి ఎత్తుకెళ్ళినా 100కి ఇస్తారా 150కి ఇస్తారా అని అడుగుతారు. అంటే ఇంత చేసి కూడా మళ్ళీ దాంట్లో బేరాలు వాళ్ళు మనం చెప్పిన రేటు కలుగు అనరు. 100 రూపాయలకి ఇస్తావా 150కి ఇస్తావా అని అడుగుతారు. ఒక్కో టైంలో 50 రూపాయలకే అడుగుతారు. అంటే కట్ట మీద మీకు సుమారు ఎలా లేదన్నా సరే పెద్ద చెప్పుకునే లాభం అయితే ఉండదు. కానీ దీనివల్ల మీకు రోజులో ఎంత అంటే ఇంత పొలంలో 70 సెంట్లో గోంగూర వేశారు కదా, మీకు రోజుకి ఎంత సంపాదించుకుంటున్నారు మీరు? రోజుకి ఎంత సంపాదించుకుంటాం ఇక మొత్తం 70 సెంట్లో కూర అమ్మిన కానించి ఖర్చులు మొత్తం బాను అయ్యో ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు మిగులుతాయి. మొత్తం అన్ని ఖర్చులు అవన్నీ బాను 4 ఏళ్ళు 3 ఏళ్ళు మిగులుతాయి. అంటే మొత్తం మీరు పెట్టే 10,000 ఖర్చుకి 4,000 మిగులుతాయి. ఛార్జీలు చీట్లు ఆ మార్కెట్లో మోపుకొచ్చి 10 రూపాయలు కట్టాలి చీటు. మోపుకొచ్చి 30 రూపాయలు పోతాయి. 30 రూపాయలు ఖర్చు పోతాయా. మరి విత్తనాల ఖర్చు మందు సూపర్లు అవన్నీ పోవాలా. మొత్తం బాను ఈ 70 సెంట్ మీద చేతికొచ్చేలేకి ఆ ఖర్చులు బాను 3 ఏళ్ళు 4 ఏళ్ళు మిగులుతాయి. అంటే ఎంత కష్టపడి ఇన్ని రోజులు మొత్తం పని చేసి మన దగ్గర డైలీ మళ్ళీ నేలపాత పెట్టాలి. ఒక రోజు నేలపాత పెట్టకపోతే పని రాదు. ఎంత చేసి కూడా మనకు మిగిలే చివరిగా 3,000 4,000. దీంతో పాటు ఇంకా మీకు వేరే ఏమైనా ఉన్నాయమ్మా? అంటే ఏ బరిగొడ్లు గానీ లేదా ఇంకా వ్యవసాయానికి సంబంధించి ఇంకా ఒక గేదె ఉంది. ఒక గేదె ఉంది. ఆ గేదెను చూసుకుంటా నేలపాత పెట్టుకుంటా ఇక ఈ సంపాదన ఇదే. ఇంట్లో తింటాక మాకు వెనకాల ఏమి ఆస్తులు అంతస్తులు ఏమి లేవు. చాకరీ చేసుకుంటాం తింటాం. ఆయన కూడా కొంచెం పని చేసుకోలేరని చెప్పారు. ఇంతవరకు చేసేవాడు మొన్న మధ్యలో 2 సంవత్సరాలు అవుతుంది ఆటోటాక్ వచ్చి. అప్పటి నుంచి ఏం పని చేస్తలా. కానీ మొత్తం మీద మీరు 70 సెంట్ల వ్యవసాయం ఉందా? ఇంకా మీకు ఏమి లేవు సొంత పొలాలు. ఇదే దీని మీద మాది సొంతం కాదు, కవులే. మళ్ళీ దీనికి ఎంత డబ్బులు కట్టాలమ్మా? దీనికి కవులు కట్టాలి. ఎకరానికి వచ్చి 12 బస్తాల వడ్డు. మామూలుగా డబ్బు కవులు అయితే 20 ఏళ్ళు ఎకరానికి. అంటే ఇప్పుడు వరేసేటప్పుడు ఆ 12 బస్తాలు వాళ్ళకి ఇచ్చేసి మిగతా ఇప్పుడు మిగిలిన టైంలో ఇలా గోంగూర ఖాళీగా ఉండకుండా అంతే. ఇప్పుడు వరేసాం కదా, వరేస్తే వాళ్ళకి 12 బస్తాలు ఇస్తాం ఎకరానికి. ఇక 4 మిగలినాయి 5 మిగలినాయి ఎన్ని అన్న మిగలినాయి అవి మనవి. అంటే వరి కాకుండా ఆ ముందర మరి ఇంకేం వేస్తారు? ఏమేమి అంటే ఇప్పుడు మళ్ళీ జూన్ వర్షాలు పడేటప్పుడు ఇంకేం లేదు. ఇక కోత కోసిన కానించి ఇక ఈ పోట్లే చిక్కుడు చెట్లు అని గోగులని బెండ చెట్లు అని అవి నాటుకుంటాం. ఇప్పుడు మీరు కట్టలు మోపులు అంటున్నారు కదా, అందులో ఎన్ని కట్టలు వస్తాయమ్మా ఒక్కొక్క కట్టలో? మనం ఇందాక చూసాం కదా 50 కట్టలు. అవి 50 కట్టలు వేస్తాము ఒక మోపుకొచ్చి. అలాంటివి రోజుకి ఎన్ని దిగుతాయమ్మా ఇక్కడ మీరు కోసేది? మేము ఎన్ని తెస్తే సుమారు 400 బీకొచ్చు. 500 బీతేనేమో 10,50 అవుతాయి. 200 300 బీతేనేమో 6,50 అవుతాయి. ఈ కట్ట ఒక్కొక్క కట్ట మీద 50 రూపాయలు బట్టి పీక్కుంటాం. ఇక అంటే ఇప్పుడు ఒక్కొక్క కట్ట మీద మనకి 50 కట్టలు కాబట్టి ఒక 150 రూపాయల వరకు రావచ్చు ఒక్కొక్క కట్టకి. ఒక్కొక్క టైంలో 150 రావచ్చు, ఒక్కొక్క టైంలో 200 రావచ్చు, ఒక్కొక్క టైంలోనేమో 200 రావచ్చు, ఒక్కొక్క టైంలో 250 రావచ్చు. 50 కట్టలకు వచ్చి అట్లా సైసయ్యాలు. ఏదన్నా సరే చివరికి మనకి మిగిలేదు ఏం లేదు, కష్టం తప్ప. ఏదో ముందర ఊరేస్తున్నా ఆ తర్వాత పొలం ఖాళీగా ఉండకూడదు. ఇప్పుడు పీకేమనుకో దాన్ని గుంజాలా చూసావుగా నిన్న. మోపులు వేయాలా, ఆ మోపులన్నీ ఆటో వచ్చి దాడక మొయ్యాలా. ఎప్పుడు రాత్రి 11ంటికి వచ్చాడు ఆటో అబ్బాయి గోంగారు ఎదుగుని రామని. అప్పుడు వచ్చి ఈ మోపులన్నీ ఎత్తుకెళ్ళి ఆటోకి వేసి అప్పుడు ఇంటికి వెళ్ళా. అంటే మీరు ఇంటికి వెళ్ళేసరికి రాత్రి ఏ టైం అయిందా? రాత్రి 11 అయింది. అంటే ఇంచుమించు 2 గంటలకు వచ్చి రాత్రి 11 వరకు పొలంలో. దీనికి నీరు ఖర్చులు, వ్యవసాయానికి మళ్ళీ మోటార్ కరెంటు బిల్లు ఖర్చులు ఉంటాయి. కరెంటు బిల్లు ఏముంది నెలకు వచ్చి 30 రూపాయలు 40 రూపాయలు వస్తాయి మీటర్. వ్యవసాయం మీటర్ అయితే. నీరు ఇక్కడ నిత్యం వస్తూనే ఉంటాయి అమ్మ ఏరియాలో. నీరు కొరత ఏం లేదు, నీళ్ళేం కొరత ఏమి ఉండదు. బెండ చెట్లు నాటుకుంటారు, చిక్కుడు చెట్లు వంగ చెట్లు అన్ని పాటు బాగానే వచ్చింది మా ఏరియాలో. గరువు కామంటే ఇసుక పొలం కదా, పాటు బాగా వచ్చింది. అన్ని చెట్లు నాటుతారు, కూరగాయ చెట్లు, బీర చెట్లు, కాకర చెట్లు, మిరప చెట్లు, పొట్ట చెట్లు అన్ని నాటుతారు. లైనాకు పూల్లో వేస్తారు లైనాకు. అయితే ఈ గోంగూరకు సంబంధించిన విషయాలు వీళ్ళు ఏం చెప్తున్నారంటే మొత్తం వీళ్ళు 70 సెంట్లలో ఈ గోంగూర వేసుకోవడం జరిగింది. ఈ 70 సెంట్లలో వీళ్ళు వేసిన నెల రోజులకి అనేది మొదటి నుండి కోత మొదలు పెట్టడం జరుగుతుంది. ఈ కోత మొదలు పెట్టాక 50 కట్టలు చెప్పున ఒక్కొక్క బ్యాగ్
ఒక్కొక్క మోపుగా కట్టేసి దాన్ని అమ్మడం జరుగుతుంది. అయితే మార్కెట్లో వీళ్ళకి ఒక్కొక్క కట్ట సుమారుగా రూపాయి నుండి 5 రూపాయల మధ్యలో. 5 రూపాయలు అనేది ఎప్పుడైతే పెళ్లిళ్ళ సీజన్ ఇవేవైతే ఉంటాయో ఆ సీజన్లో మాత్రమే 5 రూపాయల వరకు వెల వస్తుందని, లేదంటే ఇప్పుడున్న ధర అయితే 3 రూపాయలు 3.5 రూపాయలు పడుతుందని చెప్తున్నారు. ఇదే కట్ట మనకి బయట మార్కెట్లో వచ్చేసరికి 10 రూపాయలకి మనం కొనుగోలు చేస్తున్నాం. అంటే సుమారుగా రైతుల దగ్గర నుండి బయటికి వెళ్ళేసరికి రేట్ అనేది డబల్ అవడం జరుగుతుంది. అలాగే వీళ్ళు ఇక్కడ పొద్దున్నే 2 గంటలకు పొలంలోకి వస్తే సాయంత్రం 10-11 అవ్వచ్చు, ఇంకా రేయం అవ్వచ్చు, ఇంకా అక్కడ దుకాణంకి వెళ్ళి అక్కడ కట్టలు అమ్ముకొని తిరిగి వచ్చే వరకు వీళ్ళకి ఖాళీ ఉండదనే చెప్తున్నారు. వీళ్ళు ఒక్క శనివారం తప్ప మిగతా వారంలో ఆదివారం నుండి శుక్రవారం వరకు ప్రతిరోజు కోతలు చేస్తూనే ఉంటారని చెప్తున్నారు. అలాగే ఈ బిజీ లైఫ్లో వీళ్ళ జీవనాన్ని ఇలా సాగిస్తున్నారు. మొత్తం మీద ఖర్చు పెట్టుకున్నది ఒక 10,000 అయితే వాళ్ళకి చివరాఖరికి మిగిలేది ఒక 3 నుండి 4,000. మంచి ధర ఉండే రోజుల్లో ఒక 5-6 వేలు రావచ్చని చెప్తున్నారు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.